వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ఒక 10 కిలోమీటర్లు ఉన్న కమతానపల్లి అనే గ్రామంలో ఉన్నామండి. కమతానపల్లి ఊరు చాలా చిన్న ఊరు. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. నాగుల చవితి వెళ్ళిన 2 నెలల కాలానికి ఇక్కడ ఒక చిత్రం అయితే జరిగిందని చెప్పాలి. సంక్రాంతి మాసంలో అది ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా వరి పొలాలున్న ప్రాంతం. ఈ పక్కనే పాముల మడి అని ఈ ప్రాంతం పక్కకి చూడవచ్చు మనం. దీని అంతా కూడా పాముల మడి అంటారు. వ్యవసాయ భూములే అయినప్పటికీ కూడా ఎక్కువగా నాగుపాములు ఎక్కువగా ఇక్కడ సంచరిస్తుంటాయి. ఎంతలా సంచరిస్తుంటాయంటే ఇక్కడున్న కాపురస్తులు నివాసితులు కూడా అవి వారిని ఏమి చేయవంట. 2 వాటిని కూడా వీళ్ళు ఏమి చేయరు. ఎందుకంటే చాలా వయసు ఉన్న పాములు, పెద్ద పాములు. చలపాములు అంటే చిన్న పాములు ఉంటాయి, అవి కాకుండా పెద్ద పాములు ఇవి. ఎందుకంటే మనం హిందూ కల్చర్లో పాముల్ని నాగేంద్ర స్వామిగా కొలుస్తాం. అటువంటి సెంటిమెంట్ ఉన్న కారణంగా వీరు కూడా పాముల్ని ఏం చేయరు. అయితే నిన్న జరిగిన చిత్రం ఏంటంటే, అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మామగారు, ఏం జరిగింది అసలు? గురువారం అండి నేను ఇక్కడికి అలాగే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి ఇలా పడుకుని ఉందండి. పడుకుని ఉండేటప్పటికి మా అబ్బాయిని మా కోళ్ళని పిలిచాను. లోపల ఉన్నారు. చాలా పెద్ద పాము, రండి చూద్దురుగానేనంటే వచ్చిందండి. వీళ్ళిద్దరూ వచ్చి చూసి తర్వాత నేనేమన్నానంటే అండి, పెద్దగా ఉంది బాగాను, నువ్వేం చెయ్యకు బాబా, ఒకవేళ కొట్టడానికి ఏమన్నా ప్రయత్నిస్తావేమో, కొట్టొద్దు, దాన్ని అలా వదిలేయి, దాని దారిని అదే వెళ్ళిపోద్ది అని అన్నాను. తర్వాత మొత్తం ఇరుగు పొరుగు అంతా ఒకళ్ళని ఆలకాలు తెలుసుకుని వచ్చారండి. వచ్చి అందరం చూసి వయసు అయిపోయింది, ఇది బాగా సన్నబడిపోయింది కూడాను. అయితే పాము అయితే మీకే ఫస్ట్ కనిపించింది అంతే కదా? అయితే ఈవిడ మీకేమవుతారు? పాప గారు? రాణి గారు, ఇప్పుడు నిజంగా నిన్న జరిగింది, మీకు పాము కనిపించిందని మీ అమ్మగారు చెప్పారు. అది ఎక్కడ కనిపించింది ఒకసారి నాకు చూపింది. కానీ మనం అయితే ఎన్ని అడుగులు పాము ఉంటుందండి? అది 4.5 ఉంటుంది. 4.5 అడుగులు. తాజుపాము అంటారు అది? అవునండి, తాజుపాము. నిన్న ఏ ప్రాంతంలో ఇక్కడ కనిపించిందండి? ఇప్పుడు ఫోటో పెట్టిన దగ్గర అండి పాము కనిపించిందండి. నాగేంద్ర స్వామి ఫోటో. అది లక్షవారం అండి. అది లక్షవారం అంటే, లక్షవారం అంటే ఏ తారీఖు అయింది? 8వ తారీఖు. 8వ తారీఖు మీకు ఇక్కడ కనపడింది. కనపడినప్పుడు మీరు ఏమనుకున్నారు? అది పెద్ద పాము, ఇంకెవరిని ఏం చేయదులే, వయసు అయిపోయింది అంటే ఇంకా పెద్ద పాములు ఇక్కడ ఎవరు ఏం చేయరండి, గమ్ముని చంపడానికి అది ప్రయత్నించరండి. దాన్ని అలా వదిలేసామండి. వదిలేస్తే అది కొంచెం ఎదరికెళ్ళి అలా వెళ్తుంటే కొంచెం కోడి వచ్చిందండి, కొంచెం చిన్నగా సర్పం తీసింది కానీ ఎవరిని ఏం చేయలేదండి. ఆ తర్వాత అలా వెళ్ళిపోయింది అనమాట. అలాగే అదే ఆరోపణలోనే ఉందండి, చుట్టూ తిరుగుతుంది. అవునండి. అవుతే అండి అది ఎదరికి వెళ్ళిన తర్వాత ఆ రొప్పల్లోంచి అలా బయటకు వచ్చి మళ్ళీ అక్కడే ఉందన్నమాట అండి. అంటే మళ్ళీ రోజు పొద్దుట ఒక అబ్బాయికి కనిపిస్తుంది అనమాట అండి. సతీష్ అనండి అబ్బాయి. ఈ అబ్బాయి అంత ఉంటాడండి. అన్నాడు అనమాట అండి. ఆ అబ్బాయికి కనిపించి ఆ అబ్బాయి అన్నాడు అనమాట అండి, ఇలాగా రేపు శుక్రవారం కనిపించిందండి ఆ అబ్బాయికి. శనివారం సాయంత్రం లోపు నేను ఇక్కడే ఇదవుతాను, నాకు మొత్తం ఊరందరూ ఆడవాళ్ళందరూ కలిసి పసుపు నీరు పోయండి అని చెప్పిందండి. చెప్పి ఇలాగ నాకు సెలవుడు పానకాలు పెట్టి అక్కడే కాదండి, రియల్ గా మామూలుగా మనిషి వాలిన తర్వాత ఇలాగని చెప్పింది అనమాట అండి. అయితే ఇంకా ఇలా అంటుంది, దేవుడే కదా అనేసి మేము భయపడకుండా వచ్చండి. ఇదిగోండి ఇక్కడ ఉందండి, ఇదిగోండి ఇక్కడ పసుపు కుంకుమ వేసాం కదండి, ఇక్కడ ఉందండి. బతికే ఉందండి పాము అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ ఉంటే నేనేం చేశానంటే, దేవుడు పాము అంటుంది నిన్న నుంచి అలాగే ఉంది, ఏం తినకుండానని చెప్పి పాలు పట్టుకొచ్చానండి. మా హస్బెండ్ గారండి, ఆయన ఏం చేశారంటే కొన్ని పాలు పోసారండి, తాగిందండి. అది ప్లేట్తో పెట్టామండి ఎదరికి. మళ్ళీ అది అలా లోపలికి వెళ్ళిందండి. మళ్ళీ వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అక్కడ పసుపు కుంకుమ వేసి పూలేసి ఏం చేయలేదండి. అయితే మనం 8వ తారీఖు అనేప్పటికి సాధారణంగా రోజు అమావాస్య పౌర్ణమి లేవండి, లేవండి. మామూలుగా అది మనకి ఇదంతా జరిగిందంతా కూడా మామూలు రోజుల్లోనే జరిగింది.
అయితే అలా వచ్చింది అనమాట. మళ్ళీ అలా తిరిగి అటు నుండి మళ్ళీ అటు వచ్చేసిందండి. ఓకే, ఇక్కడే అండి, ఇక్కడే తిరుగుతుంది. అనిపించిందో అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఫోటో పెట్టిన చోటే ఉండిపోయింది. మొదట మీకు ఎక్కడ కనిపించిందో అదే ప్రాంతంలో మళ్ళీ ఉండిపోయింది. వచ్చేసి ఇలా ఇదంతా తిరిగి మళ్ళీ వచ్చేసి ఇలా వస్తుంది, అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోయింది. మళ్ళీ సరే మాకు ఒక నమ్మకం అనమాట అండి. చెప్పండి. ఏంటంటే రేపు ఈ టయానికి ఇది అవుతానంది కదా, చెప్పింది ముందుగా రేపు పాటికి నేను నేను చనిపోతాను. కాలం చేస్తానని చెప్పింది. అలా నిజంగా జరిగితే మనకు నమ్మకమైన అనుకున్నామండి. మీరు అంతా అలాగే అనుకున్నారు. అలాగే 10 ఆ టయానికి ఇదిగోండి ఇక్కడికి వచ్చి కొంచెం ఇదిగోండి అక్కడ దారి ఉంది కదండి, ఆ దారిలోకి వచ్చి అక్కడ చనిపోయింది అనమాట. అక్కడ చనిపోయింది. అక్కడ చనిపోయింది. చనిపోతే ఇంకా గ్రామస్తులందరూ కలిసి వచ్చండి ఏం చేద్దాం ఏంటి అని అనుకుంటే మరి ఆవిడ ఎలా చెప్పింది అలా చేయాలి కదండి మనం. అవునండి. అప్పుడు ఏం చేశారంటే అందరూను కలిసి ఇలా చేద్దాము, దాన్ని ఆవు పిడకలండి భోగి పిడకలు తెచ్చండి, దాన్ని దహనం చేసి మళ్ళీ అక్కడ దీపారాజన చేసి ఎక్కడ చేశారు దహనం? అక్కడే అండి ఫోటో పెట్టి. దహనం అక్కడే చేశారా? అవునండి, పొలాలు పెట్టండి ఆవు పిడకలతోటి ఎక్కడండి? నవధాన్యాలు అన్నీ వేసండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, గంధం చెక్క అన్నీ వేసండి. దాన్ని ఇక్కడ దానం చేసి అక్కడ దహనం చేసి మీరు అక్కడ నాగేంద్ర స్వామి ఫోటో పెట్టారు. ఫోటో అంటే మళ్ళీ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి. మళ్ళీ ఆవిడ ఏమందంటే 11 మంది 11 పొత్తలు ఇమ్మందండి. అందరూ కలిసి బియ్యం వేయమంది. అదే రకంగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది బియ్యం ఎత్తు 11 ఆకులు పెట్టండి, 11 పొత్తలు ఇచ్చి మళ్ళీ ఈ కాల్లో కలిపి ఆ బూడిద కూడా కలిపి శాస్త్రోక్తంగా అన్ని చేసామండి. ఆవిడ ఎలా చెప్పిందో అలా చేసాం. సతీష్ మీద వాలి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా అన్ని నిన్న పొద్దుటి నుండి ఆ అబ్బాయి మీద ఉండి అన్ని దగ్గరుండి చేయించుకుంది అనమాట. మొత్తం అన్ని కూడా మళ్ళీ ఒక 100 మందికి భోజనాలు అనుకున్నారు, 150 మంది దాకా భోజనాలు పెట్టారండి. ఆ రోజైతే చనిపోయిన రోజైతే దాన్ని ఇదైన తర్వాత అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే శిరాన్నం వండుకునండి అందరం తినేసి మళ్ళీ అది ప్రసాదం కింద ఊరంతా పంచిపెట్టారండి. పంచిపెట్టి తర్వాత మళ్ళీ భోజనాలు కూడా చెప్పేసి వచ్చి మళ్ళీ రోజు మళ్ళీ నిన్న పొద్దుట ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ 150 మంది దాకా భోజనాలు పెట్టారండి. అయితే ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా కర్మకాండలన్నీ చేశారు నాగేంద్ర స్వామి అనే సెంటిమెంట్ తోటి. తర్వాత మళ్ళీ ఆ సతీష్ అన్న ఆయనకి ఏమైనా కనిపించడం వినిపించడం ఏమైనా జరిగిందా? నిన్నంతా ఒంటి మీద ఉందండి. నిన్న అన్ని భోజనాలు అయ్యే వరకు కూడా ఆవిడ ఆయన మీదే ఉంది. మళ్ళీ ఆవిడ వెళ్ళి కాళ్ళ స్నానం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఒక నమ్మకం అండి, ఇంకా నాగేంద్ర స్వామిగా ఫీల్ అవుతున్నారు. మరి అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు అయితే ఇంతవరకు శాస్త్రోక్తంగా కర్మకాండలన్నీ చేశామండి. తర్వాత ఇంకా ఆవిడ ఇష్టం అండి, మరి తర్వాత చెప్పిన దాన్ని బట్టి మీరు ఎలా జరిగేది అలా జరుగుతుంది. దానికి టెంపుల్ గా కట్టాలా? మరి అదండి మరి ఇది దారి అండి. వేరే చోట మార్చినా కట్టినా సర్పపుట్ట మనకి ఏర్పడదాం అని అన్న తను ఒప్పుకున్నది అనుకోండి. ఆవిడ ఈ స్థలం గల ఆయన ఒప్పుకుంటే సరే అండి. ఓకే, ఇది ఎవరిదండి? వేరే వాళ్ళదండి. వేరే వాళ్ళు. ఆయన ఏంటంటే మాకు అతనికి ఆయనకు కొంచెం మూఢనమ్మకం, అవునా కాదా మనం ఇక్కడ సైట్ ఇవ్వడం నమ్మకం ఉందా లేదా అనేది ఆయన అంటే ఎవరిష్టం వాళ్ళది కదండి. మరి మాటల్లో ఇప్పుడు దానికి సంబంధించి వచ్చిందనుకోండి అమ్మవారు తన మీదకి వెళ్ళి ఇక్కడే పుట్ట కడతారండి. ఇప్పుడైతే ఆవిడైతే నన్ను మళ్ళీ మర్చిపోతారు, నాకు ఇక్కడే పుట్ట కట్టండి అని చెప్పిందండి. అదండి ఓవరాల్గా కమతానపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే సంచలనమని చెప్పాలి. గతంలో చాలాసార్లు మనం పాలు తాగటం, వినాయకుడు పాలు తాగటం చూసాం, అనేక దేవుళ్ళు పాలు తాగటం చూసాం, కొన్ని జంతువులు నీళ్ళలో ఈదటం చూసాం, గుడి చుట్టూరు తిరగటం చూసాం. ఇవన్నీ మనకున్న సెంటిమెంట్ అయినప్పటికీ ఇప్పుడు మనం చూసిన ఏదైతే నాగేంద్ర స్వామిగా వీళ్ళు నమ్ముతున్నారో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన చాలా రియలిస్టిక్గా ఉండటంతో వీరంతా కూడా సాక్షాత్తు నాగేంద్ర స్వామే తమకు ఇలా కనిపించి సతీష్ అనే వ్యక్తిపై వాలి ఇవన్నీ చెప్పింది. రాబోయే రోజుల్లో కూడా ఆ తల్లి ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు సాగుతామని చెప్తున్నారు. సెంటిమెంట్ని గౌరవించే వీరంతా కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఇక్కడ దహన సంస్కారాలు చేశారో ఆ ప్రాంతంలో కానీ మరో ప్రాంతంలో కానీ పుట్ట నిర్మించి దానికి తగ్గ సెంటిమెంట్గా ముందుకు సాగటానికైతే వీరంతా సిద్ధంగా ఉన్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.